ఉంటాయి. ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం విషయాన్ని కనుక మనం చూసినట్లయితే సాధారణంగా 12 రాశుల వారు కూడా ప్రతిరోజులాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దానితో పాటుగా ఇంకా అవకాశము ఆసక్తి రెండు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున గణేశుడికి సంబంధించిన ప్రార్థన చేయడం అనేది కూడా చాలా విశేషంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గణేశుడికి సంబంధించిన మంత్రాలు, అష్టోత్తరం, శతనామావళి, గణేష కవచం అవన్నీ వినడం కూడా మంచిది. ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఇవి గనక విన్నా చేసుకోగలిగినా మంచిదే. లేని పక్షంలో వీళ్ళందరూ శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని మననం చేసుకున్న కనీసం 108 సార్లు అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు గణేష్ మందిరాలకు వెళ్ళడం మంచిది. దీనివల్ల విద్యాపరంగా తర్వాత ఏ విషయంలోనైనా మీకు ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుందని